హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నేను అమెజాన్ పే ఈఎంఐకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉన్న ఒక వీడియో చేశాను. మన ఛానల్ సంబంధించిన నోటిఫికేషన్స్ ప్రాపర్గా ఎవరికి వెళ్ళట్లేదు. చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా రాస్తున్నారు. ఎనీవేస్, దయచేసి రోజు సాయంత్రం 6 గంటల లోపు ఒక్కసారైనా మన ఛానల్ని చెక్ చేయండి. ఏదో ఒక వీడియో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈరోజు మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా మొన్న మధ్యనే మోటరోలా 1 పవర్ పేరుతో ఒక మొబైల్ గ్లోబల్గా లాంచ్ చేసింది. దాన్ని ఈ మంత్ 24న ఇండియాలో లాంచ్ చేయబోతున్నారని ఈరోజు ట్విట్టర్లో అయితే అనౌన్స్ చేశారు. ఇకపోతే ఈసారి మోటరోలా కొంచెం తన పద్ధతి మార్చుకొని కొంచెం బెటర్ ప్రైజెస్తో, ఇంట్రెస్టింగ్ ప్రైజెస్తో పెట్టాలని ఆలోచనలో ఉన్నట్టు రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఆల్రెడీ తెలుసు మనకి ఇది ఒక 6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే దీంట్లో మనకి మ్యాక్స్ విజన్ డిస్ప్లే ఉంటుంది. ఇది మోటరోలా వాళ్ళ డిజైన్ అన్నట్టు. అలాగే దీంట్లో మనకి అరౌండ్ 80.7 స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 16 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 5 మెగాపిక్సెల్ కెమెరా. 16 మెగాపిక్సెల్ కెమెరాకి మనకి అపర్చర్ f/1.8 ఉంటుంది. 5 మెగాపిక్సెల్ కెమెరాకి అపర్చర్ f/2.2 ఉంటుంది. కాకపోతే ఇది EIS అయితే సపోర్ట్ చేయదు. ఫ్రంట్ సైడ్ మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది ఫేస్ లాగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో హ్యూజ్ 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే ఇది మోటరోలా టర్బో పవర్ ఛార్జ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం దీని ప్రైస్ అయితే 15 నుంచి 17,000 మధ్యలో పెట్టే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. కాకపోతే 15,000 బడ్జెట్లో పెడితే మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మాత్రం EIS సపోర్ట్ అయితే లేదు. ఎనీవేస్, 5000 mAh బ్యాటరీ, సో మోటరోలా డిజైన్స్ అలాగూ బాగానే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ మంత్ 24న ఇది లాంచ్ కాబోతుంది. ఒకసారి చూద్దాం అది వచ్చిన తర్వాత ఎలాంటి ప్రైజెస్లో పెడతారో, వీళ్ళు మారారా లేకపోతే మారలేదా అనేది ఆ రోజు మనకి క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి హువావే నుంచి నెక్స్ట్ రాబోతున్న ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ ఫోన్ హువావే హానర్ మ్యాజిక్ 2. ఇది నెక్స్ట్ మంత్ 26న అఫీషియల్గా గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు. ఇక దీంట్లో స్పెషల్ ఏంటంటే మనం ఏదైతే ఒప్పో ఫైండ్ ఎక్స్ చూసినామో మోటరైజ్డ్ కెమెరా సెటప్, దీంట్లో కూడా అలాంటి సెటప్ అయి ఉండబోతుంది. ఇక దీంట్లో ఏకంగా దగ్గర మనకి 100% స్క్రీన్ టు బాడీ రేషియో ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఇక దీని స్పెసిఫికేషన్ వివరాలకు ఒకసారి వెళ్తే ఇది ఒక 6 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో రాబోతుంది. దీంట్లో మనకి 1440x2880 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక దీంట్లో డిస్ప్లే డెన్సిటీ ఏకంగా మనకి 537 ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఇది వాళ్ళ నుంచి రాబోతున్న టాప్ ప్రాసెసర్ అన్నట్టు కిరిన్ 980 ప్రాసెసర్. ఇది 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఒకవేళ ఇది లాంచ్ అయితే మనకి ఇది ప్రపంచంలో రెండవ 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అవుతుంది. ఆల్రెడీ మన యాపిల్ బయోనిక్ చిప్ 12 అది కూడా 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసరే, ఇది రెండోది అవుతుంది. ఇక క్వాల్కమ్ కూడా 7 నానోమీటర్ మీద బిల్డ్ చేసే ప్రాసెసర్ అయితే తయారు చేస్తుంది. సో ఇదైతే మనకి అక్టోబర్ 26న రాబోతుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 12 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది కూడా 12 మెగాపిక్సెల్ కెమెరానే. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 24 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇక దీంట్లో బ్యాటరీ మనకి అరౌండ్ 3300 అయితే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది మనకి అక్టోబర్ 26న గ్లోబల్గా లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్లో ఈ రోజు నుంచి 21st వరకు హానర్ డేస్ అనే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ సెలబ్రేషన్స్లో భాగంగా మనకి హానర్ మొబైల్స్ మీద కొన్ని డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కొన్ని ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. HDFC క్రెడిట్ కార్డు ఉంటే ఇంకొక 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో ఈ సెలబ్రేషన్స్లో మనకి హానర్ మొబైల్స్ అయిన హానర్ 9N, హానర్ 9i, అలాగే హానర్ 7S, హానర్ 10 ఈ 4 మొబైల్స్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో మనకి 1000 రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫరు, 5% HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. హానర్ 10 మీద ఏకంగా 5000 ప్రైస్ కట్ కూడా చేశారు. ఇది మనకి ఇప్పుడు అరౌండ్ 27,999 అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఇంకొక 5% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఈ ఆఫర్స్ అన్ని మీకు ఫ్లిప్కార్ట్లో ఈ రోజు నుంచి 21st వరకు అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి. షామీ రెడ్మీ నోట్ 6 Pro ఈ మొబైల్ త్వరలోనే గ్లోబల్గా లాంచ్ కాబోతుందని మనందరికీ ఆల్రెడీ తెలుసు. నేను లాస్ట్ టెక్ న్యూస్లో కూడా చెప్పినట్టు గుర్తు. కాకపోతే ఈ మొబైల్ అనౌన్స్ కావడానికి ముందే డైరెక్ట్గా అన్బాక్సింగ్ వీడియో, డైరెక్ట్గా ఫోన్ పట్టుకొని ఒక పాకిస్తాన్ యూట్యూబర్ ఒక వీడియో అయితే చేశాడు. సో ఇది త్వరలోనే ఇండియాకి అలాగే పాకిస్తాన్లో కంబైన్గా లాంచ్ కాబోతుందని దాని గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్తో సహా ప్రొవైడ్ చేశారు. సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు, స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వస్తుంది. ఇక 6.2 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. కేవలం దీంట్లో ఫ్రంట్ సైడ్ ఒక 2 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే మనకు ఒక నాచ్ ఉంటుంది. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్, డిజైన్ అంతా కూడా మనకి రెడ్మీ నోట్ 5 Pro లాగే ఉంటుంది. కాకపోతే లీక్ కూడా ఒక పర్థం అనేది ఉండాలి. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీయా లేకపోతే ఇంకేదైనా అనుకోవాలి. కాకపోతే మొబైల్ అనౌన్స్ కాకముందే డైరెక్ట్గా మొబైల్ పట్టుకొని వీడియో చేయడం మాత్రం కొంచెం పద్ధతి కాదనేది నేను అనుకుంటున్నాను. సో ఎనీవేస్, ఇది త్వరలోనే మనకి MI8 Youth Editionతో పాటు చైనాలో లాంచ్ కాబోతుంది. ఇక ఇది స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తోనే వస్తుంది. పెద్ద చేంజెస్ ఏం లేవు కాబట్టి మేబీ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజే పెట్టే అవకాశం అయితే ఉంది.
నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్కి లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ డివైస్ S8, S8 Plus అలాగే S8 Note ఈ 3 డివైస్కి ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే రోల్అవుట్ చేశారు. ఈ అప్డేట్లో వీళ్ళు AR స్టిక్కర్స్, AR ఎనిమోజీస్ అలాగే సూపర్ స్లో మోషన్ అనే ఫీచర్ని అయితే తీసుకొచ్చారు కెమెరాలో. సో ఈ సూపర్ స్లో మోషన్ అనేది మనకి లాంచ్ అయినప్పుడు ఓన్లీ 240 frames per second వరకు అయితే ఉండేది ఈ డివైస్లో. ఇప్పుడు మాత్రం దీంట్లో ఇంకొక 2 అడిషనల్ సెట్టింగ్స్ కూడా తీసుకొచ్చారు. ఒకటి 960 frames per second, రెండోది 480 frames per second. ఇవి రెండు కూడా 720 pixels వరకు అయితే రికార్డ్ చేయగలరు అని చెప్తున్నారు. సో ఇది ఒక మేజర్ అప్డేట్ అని చెప్పాలి ఈ లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్స్కి. సో ఎవరైతే S8, S8 Plus, S8 Note వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ అప్డేట్ సైజ్ అరౌండ్ మీకు 550 MB అయితే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి సామ్సంగ్ నుంచే. సామ్సంగ్ మొన్న ఈ మధ్య లాంచ్ చేసిన సామ్సంగ్ గెలాక్సీ Note 9 అంతకుముందు లాంచ్ చేసిన సామ్సంగ్ గెలాక్సీ S9 Plus కంటే DxO మార్క్ రిజల్ట్స్ ప్రకారం కెమెరా డిపార్ట్మెంట్లో కొంచెం బెటర్ స్కోర్ అయితే చేసింది. జనరల్గా కెమెరా టెస్టింగ్ అనేది DxO మార్క్ చేస్తూ ఉంటుంది. ఇది పాపులర్ కెమెరా టెస్టింగ్ కంపెనీ అన్నట్టు. వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం సామ్సంగ్ గెలాక్సీ Note 9 103 చేసింది స్కోరు. అదే S9 Plus మాత్రం 99 మాత్రమే చేసింది. సో ఈ లిస్ట్లో అంటే ఇప్పటి వరకు ఉన్న వరల్డ్ టాప్ కెమెరా ఫోన్స్లో Huawei P20 Pro టాప్లో ఉంది. ఆ తర్వాత U12 Plus HTC, అలాగే మనకి సామ్సంగ్ S9 Note, అలాగే తర్వాత Xiaomi Mi 8, S9 Plus ఇలాంటి ఫోన్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి ఈ రిపోర్ట్స్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక లాస్ట్ న్యూస్ మనకి iVoomi నుంచి. iVoomi ఇనెలో అనే ఒక సబ్ బ్రాండ్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. వాళ్ళకే ఎంతంత మాత్రం సేల్స్ ఉంటే వీళ్ళు ఇంకొక సబ్ బ్రాండ్ అయితే తీసుకొచ్చారు. సో ఎనీవేస్ మనకి 7500లో ఇనెలో 1 అనే ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇది ఒక 5.86 inches HD+ డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో మనకి 720x1520 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే దీంట్లో మనకి ప్రాసెసర్ మాత్రం MediaTek 6737H. ఇది ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.3 GHz స్పీడ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 13 MP కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 5 MP కెమెరా ఉంటుంది. వీళ్ళు మాత్రం ఇవి సామ్సంగ్ సెన్సార్స్ అని చెప్తున్నారు. అలాగే దీంట్లో మనకి బ్యాటరీ మాత్రం 3000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 18:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే దీంట్లో మనకి దగ్గర 80% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది ఫేస్ లాక్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ర్యామ్ 2GB ఉంటుంది, 16GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ప్రైస్ మాత్రం 7500 అయితే పెట్టారు. సో ఈ ప్రైస్లో దీన్ని కొనుక్కోవడం కంటే మీకు అక్కడ Redmi 6 కొంచెం బెటర్ ఆప్షన్ అని చెప్పాలి. అలాగే మీకు 6-7వేలలో మీకు Redmi 6A కూడా వస్తుంది. సో ఇది ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్, అంత బెటర్ ప్రాసెసర్ అయితే కాదు. సో ఇది కూడా మనకి ఆల్రెడీ iVoomi మొబైల్స్కి అంతంత మాత్రం సేల్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఇంకో సబ్ బ్రాండ్ అయితే తీసుకొచ్చారు. అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. దీని ఒకసారి మీరు స్కిప్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో ఇది ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.